హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు కవర్ రౌట్ గార్డ్స్ ఇన్ యాంగులర్. సో యాంగులర్లో మనకి అసలు రౌట్ గార్డ్స్ అనే కాన్సెప్ట్ ఏంటి, సో దీని యొక్క పర్పస్ ఏంటి, సో దీన్ని మనం ఏ రియల్ టైమ్ సినారియోస్లో యూస్ చేసుకుంటాం, అండ్ వాట్ ఈస్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ రౌట్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, అండ్ వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ దిస్ రౌట్ గార్డ్, అండ్ దీన్ని మనం ఇంప్లిమెంటేషన్ ఒక ఎగ్జాంపుల్తో కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అప్లికేషన్లో ఏ విధంగా ఈ యొక్క రౌట్ గార్డ్స్ని యూస్ చేసుకుంటాం అన్నది ఈ సెషన్లో చూద్దామండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు రౌట్ గార్డ్స్ అంటే ఏంటి? సో Angular route guards are used to control whether the user can navigate to particular route or not navigable to particular route. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఉన్నారండి. సో ఆ యొక్క యూజర్ని ఒక పర్టికులర్ రౌట్, ఇక్కడ రౌట్ అంటే నథింగ్ బట్ ఆఫ్ ఒక లింక్ అనుకోండి, లేకపోతే ఒక నావిగేషన్ బార్, మనం మెనూలో క్లిక్ చేస్తాం కదా, దాన్ని మనం ఇక్కడ రౌట్ అంటాం. సో ఒక యూజరు ఒక రౌట్ లింక్కి వెళ్ళచ్చా అంటే దానికి యాక్సెస్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నది మనం ఈ యొక్క రౌట్ గార్డ్స్ ద్వారా మనం డిసైడ్ చేస్తామండి. ఓకే, ఒక యూజర్ని పర్టికులర్ నావిగేషన్ రౌట్స్కి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చా చేయకూడదు అనేది మనం ఈ యొక్క రౌట్ గార్డ్స్ ద్వారా యాంగులర్ అప్లికేషన్లో డిసైడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఈ యొక్క రౌట్ గార్డ్స్ అనేవి విచ్ ఆర్ యూజ్డ్ టు సెక్యూర్ ద రౌట్ పాత్స్. మన యొక్క రౌట్ పాత్స్ అంటే యూఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెక్యూర్ చేసుకోవడానికి ఈ యొక్క రౌట్ గార్డ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. అండ్ వీ కెన్ జనరేట్ ఎనీ నెంబర్ ఆఫ్ రౌట్ గార్డ్స్ ఇన్ అవర్ అప్లికేషన్. సో మనకి అప్లికేషన్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మనకు కావాల్సిన రౌట్ గార్డ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. దేర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ ఫర్ దిస్ రౌట్ గార్డ్స్. ఓకే, సో ఈ యొక్క రౌట్ గార్డ్స్ అనేవి యూజెస్ బులియన్ వాల్యూస్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి యూజ్ చేసుకుంటే టు డిసైడ్ వెదర్ ద యూజర్ యాక్సెసిబుల్ టు పర్టికులర్ రౌట్. అంటే ఒక యూజర్ని ఒక పర్టికులర్ రౌట్కి తీసుకెళ్ళాలా అంటే యాక్సెస్ ఇవ్వాలా వద్దా అనేది మన ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ విధంగా రాసుకుంటామంటే ఈ యొక్క రౌట్ గార్డ్స్ అనేవి బులియన్ వాల్యూస్ అనేవి యూస్ చేసుకుంటే, ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి యూస్ చేసుకుంటే, సో దాన్ని మనం బేస్ చేసుకుని కోడింగ్ అనేది ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. సో అదంతా కూడా మనం ఎలా చేస్తాం ఏంటి అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద కోడింగ్ పార్ట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వాట్ ఈజ్ రౌట్ గార్డ్ ఇన్ యాంగులర్. సో అసలు యాంగులర్లో మనకి రౌట్ గార్డ్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెనేషన్ చూసాం. ఇప్పుడు మనం పర్పస్ చూద్దాం. వాట్ ఆర్ ద పర్పస్ ఆఫ్ దిస్ రౌట్ గార్డ్స్? మనం ఆల్రెడీ వీఆర్ కంప్లీటెడ్ ద రౌటింగ్ కాన్సెప్ట్ ఇన్ అవర్ పాస్ట్ సెషన్స్. మన యొక్క పాస్ట్ సెషన్లో రౌటింగ్ కాన్సెప్ట్ కానీ లేకపోతే రౌటింగ్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలి, హౌ టు యూజ్ రౌటర్స్ ఇన్ అవర్ అప్లికేషన్, రౌటర్స్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, వైల్డ్ కార్డ్స్ అంటే ఏంటి, లేకపోతే రీడైరెక్ట్ని ఏ విధంగా మన యొక్క రౌటర్స్ని రీడైరెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం చూసేసాం, రైట్? సో నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రౌట్ గార్డ్స్ ఇన్ అవర్ యాంగులర్ అప్లికేషన్. ఈ యొక్క యాంగులర్ అప్లికేషన్ మన యొక్క రౌట్ గార్డ్స్ని ఎందుకు యూజ్ చేసుకుంటాం, వీటి యొక్క పర్పస్ ఏంటనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మన అప్లికేషన్లో ఉన్న అన్ని పార్ట్స్కి మనం యూజర్ని నావిగేషన్ పర్మిషన్స్ ఇవ్వలేమండి. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ఈవెన్ గుడ్. ఓకే, ఈ రియల్ టైంలో అసలు కుదరని పని. సో ప్రతి పార్ట్కి లేదా ప్రతి పేజీకి ప్రతి రౌట్ లింక్కి ఒక ఎండ్ యూజర్ని తీసుకొచ్చి తనకి ప్రతి దానికి యాక్సెస్ అవ్వడం అంటే కుదరదు. ఓకే, వీ నీడ్ టు రిస్ట్రిక్ట్ ద యూజర్ అంటిల్ యూజర్ నీడ్ టు పెర్ఫార్మ్ సమ్ స్పెసిఫిక్ యాక్షన్స్ లైక్ లాగిన్ కానీ సైన్అప్ చేయడం కానీ సో ఎక్సెట్రా. సో ఇలా కొన్ని స్పెసిఫిక్ యాక్షన్స్ పెర్ఫామ్ చేస్తే తప్ప మనం కొన్ని ఏరియాస్కి ఎండ్ యూజర్కి కానీ లేకపోతే ఈవెన్ సమ్ వర్కింగ్ ఎంప్లాయీస్ కానీ మనం యాక్సెస్ అనేవి ప్రొవైడ్ చేయలేం. ఓకే, సో దట్ ఈస్ ద పర్పస్ వీ యూస్ రౌట్ గార్డ్స్ ఇన్ అవర్ యాంగులర్ అప్లికేషన్. ఓకే, సో దీన్ని మీకు బాగా అర్థం కావడానికి ఒక రియల్ టైమ్ సినారియో తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. మనం ఈ రౌట్ గార్డ్స్ని కామన్గా యూజ్ చేసే సినారియో వచ్చేసి అథెంటికేషన్ కోసం యూజ్ చేసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ అప్లికేషన్ తీసుకోండి. సో ఈ కామర్స్ అప్లికేషన్లో ఓకే ప్రొడక్ట్స్ వరకు మనకు చూపిస్తారు. ఓకే, సో అమెజాన్ వెబ్సైట్ ఉంది, లేకపోతే ఫ్లిప్కార్ట్ ఉంది, లేకపోతే మన యొక్క యాంగులర్ చేసిన రియల్ టైం ప్రాజెక్ట్ ఉంది. సో వీటిలో మనం ఏం చేస్తున్నాం, ప్రొడక్ట్స్ మనకి ఎండ్ యూజర్కి సేల్ అవ్వాలి కాబట్టి ఎండ్ యూజర్ అసలు ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయో చూసుకోవాలి కాబట్టి ప్రొడక్ట్స్ వరకు చూపిస్తాం. బట్ ప్రోడక్ట్ని మీరు యాడ్ చేసుకోవాలంటే మీరు ఒక కార్ట్లో యాడ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు సైన్ ఇన్ చేసుకున్న కస్టమర్ అయి ఉండాలి, ఈవెన్ అట్లీస్ట్ మీరు గెస్ట్ అయి ఉండాలి. సో గెస్ట్ అంటే అక్కడ మీరు ఖచ్చితంగా మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇలా సమ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్డర్ బుక్ చేయాలి. సో మీరు ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకుంటున్నారంటే మీకు ఆర్డర్ లిస్ట్ అనేది కావాలనుకుంటే ఆ ఆర్డర్ అనే రౌట్కి మీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు సైన్ ఇన్ చేసుకోవాలి. లేకపోతే మీరు ఒక పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఖచ్చితంగా మీరు సైన్ ఇన్ చేసుకోవాలి. సో మీరు ఇలా కొన్ని పేమెంట్స్ అంటే పేమెంట్ అనే రౌట్ కానీ, లేకపోతే ఆర్డర్ అనే రౌట్ కానీ, లేకపోతే కార్ట్లోకి యాడ్ చేసుకోవడం, సో ఇటువంటి రౌట్స్ మీరు యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు సైన్ ఇన్ చేసుకున్న ఎండ్ యూజర్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకోండి. సో బ్యాంకింగ్ అప్లికేషన్లో మీకు హోమ్ పేజ్ కానీ, లేకపోతే మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ, లేకపోతే మీ యొక్క అకౌంట్ బ్యాలెన్స్ కానీ, లేకపోతే మీ యొక్క ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ చూపిస్తారు. అంతేగాని మీకు ఆ బ్యాంకులో అకౌంట్ ఉన్నంత మాత్రాన బ్యాంకులో ఉన్న ప్రతి ఒక్క కస్టమర్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ మీకు యాక్సెస్ ఉండదు, రైట్? సో మీ అకౌంట్ వరకు మీకు యాక్సెస్ ఉంటుంది. సో ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ పేజ్ ఉంటుంది. సో అడ్మిన్ పేజ్ ఓన్లీ అడ్మిన్ మాత్రం యూస్ చేస్తారు. సో అడ్మిన్ పేజ్ మొత్తం అందరికీ యాక్సెస్ ఇచ్చేస్తాం అనుకోండి, సో ఇట్ విల్ బీ వెరీ మెస్సీ. అక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేస్తారు. సో ఇలా మనం కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి కొన్ని కస్టమర్స్కి, లేకపోతే అడ్మిన్కి, లేకపోతే ఎంప్లాయీస్కి, సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రిస్ట్రిక్షన్స్. సో ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ మనం యూస్ చేసుకోవడానికి ఈ యొక్క రౌట్ గార్డ్స్ అనేవి మనం యాంగులర్లో యూస్ చేసుకుంటాం, రైట్? సో దిస్ ఈజ్ ద సింపుల్ సినారీ. ఈవెన్ మీకు ఇంటర్వ్యూస్లో అడిగిన మీరు నీట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ నేను కోడింగ్ పార్ట్లో కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిమ్మల్ని కోడింగ్ అడిగినా సరే మీరు ఒక వైట్ పేపర్ తీసుకుని నీట్గా కోడింగ్ అనేది మీకు ఎంతవరకు మీరు రాయగలరో అంతవరకు రాసి చూపించండి. ఈవెన్ అడిగితే, ఓకే, అడగకుండా అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు. అడిగితే నీట్గా రాసి చూపించండి. అంతేగాని దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్ ఇన్ ఎనీ కాన్సెప్ట్. నేను ప్రతి కాన్సెప్ట్ చాలా నీట్గా అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉండేటట్టే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ అనేవి గెయిన్ చేయడానికి మెయిన్ టార్గెట్గా పెట్టుకోండి, ఓకే? సో దట్ ఈస్ ద పాయింట్ రిగార్డింగ్ ద రియల్ టైమ్ సినారియోస్ ఇన్ ద రౌట్ గార్డ్స్. సో లెట్స్ సీ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ రౌట్ గార్డ్స్. సో యాంగులర్ రౌటర్ మనకి ఇట్ సపోర్ట్స్ ద 5 different గార్డ్స్ అండి. సో విచ్ కెన్ బి యూస్ఫుల్ టు ప్రొటెక్ట్ ద రౌట్. మన యొక్క రౌట్ లింక్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి 5 different గార్డ్స్ అని మనం యూస్ చేసుకోవచ్చు. సో అందులో మనకి ఈ యొక్క 5 గార్డ్స్ వచ్చేసి కెన్ యాక్టివేట్ చైల్డ్, కెన్ డీయాక్టివేట్, రిజాల్వ్, కెన్ లోడ్, ఓకే? సో ఇక 5 గార్డ్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో కెన్ యాక్టివేట్ అనేది ఏంటంటే ఇట్ చెక్స్ ద రౌట్ యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎండ్ యూజర్ ఉన్నాడు, సో తనకి ఈ యొక్క రౌట్కి యాక్సెస్ ఉందా లేదా అన్నది చెక్ చేస్తుంది. కెన్ యాక్టివేట్ చైల్డ్ వచ్చేసి ఇట్ చెక్స్ చైల్డ్ రౌట్ యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రౌట్ ఉంది, ఆ రౌట్కి మీకు చైల్డ్ రౌట్స్ ఉన్నాయి. సో ఆ చైల్డ్ రౌట్స్కి ఈ ఎండ్ యూజర్కి యాక్సెస్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. అండ్ కెన్ డీయాక్టివేట్. సో దిస్ గార్డ్ ఇది ఎందుకు మనం యూజ్ చేసుకుంటే ఇట్ డిసైడ్స్ ద యూజర్ కెన్ లీవ్ ద కాంపోనెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా రియల్ టైమ్ సినారియోస్లో వెబ్సైట్లో మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా లాగిన్ అవుతున్నప్పుడు, లేకపోతే మీరు ఒక రిజిస్టర్ ఫామ్ ఫిల్ చేసి సగం చేసి మధ్యలో మీరు పక్కకి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, ఆర్ యూ రియల్లీ వాంట్ టు క్లోజ్ దిస్, లేకపోతే సేవ్ చేయమంటారా, లేకపోతే డిస్కార్డ్ చేయమంటారా అని అడుగుతారు. సో అప్పుడు మనం అవసరం లేదు డిస్కార్డ్ చేసి అని చెప్పి పక్క వచ్చేస్తాం. సో ఇలా మనకి ఇది అడుగుతుందన్నమాట. సో బిఫోర్ వి నావిగేట్ అవే ఫ్రమ్ ద కరెంట్ రౌట్, అంటే ఆ పర్టికులర్ నావిగేషన్ లింక్ నుంచి ఆ రౌట్ నుంచి మనం వెళ్ళిపోయే ముందు కెన్ డీయాక్టివేట్ అనేది. సో మీరు నిజంగా వదిలేయమంటారా, సో దీన్ని డీయాక్టివేట్ చేసేయమంటారా, ఈ కాంపోనెంట్ని లీవ్ చేసేయమంటారా అని అడుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ ద కెన్ డీయాక్టివేట్ గార్డ్. అండ్ కమింగ్ టు ద 4th one, సో దిస్ గార్డ్ ఈజ్ రియల్లీ యూస్ఫుల్ ఇన్ రియల్ టైమ్. సో ఇదేం చేస్తుందంటే ఇది మన యొక్క యాక్సెస్, అంటే ఒక కస్టమర్కి ఒక రౌట్కి యాక్సెస్ ఉంది కానీ తను సమ్ టాస్క్ హ్యాస్ టు బి కంప్లీట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క ఆర్డర్స్ అన్నీ చూడాలండి. సో మీరు ఇప్పటివరకు ఏవేవైతే ఆర్డర్స్ పెట్టుకున్నారో అవన్నీ చూడాలి. లేకపోతే మీ యొక్క బ్యాంక్ అప్లికేషన్లో మీరు ఇప్పుడు దాకా ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేస్తారో అవన్నీ చూడాలి. అవి మీరు చూడాలి అంటే మీరు ఖచ్చితంగా లాగిన్ అనే టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి. సో అది కంప్లీట్ చేస్తేనే మీకు యాక్సెస్ అనేది మిగతా రౌట్ లింక్స్ అనేవి యాక్సెస్ అవుతాయి, ఓకే? సో ఇక్కడ మనం రిజాల్వ్ అనే గార్డ్ యూస్ చేసుకుంటాం. సో ఇది చేస్తే మీకు యాక్సెస్ వస్తుంది అని చెప్తుంది అనమాట ఈ గార్డ్. అండ్ కమింగ్ టు ద 5th one, కెన్ లోడ్ అనే గార్డ్. సో ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే కెన్ లోడ్ ప్రివెంట్ ద లోడింగ్ ఆఫ్ ద లేజీ లోడెడ్ మాడ్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లేజీ లోడెడ్ మాడ్యూల్ అనేది ఉంది. సో ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ మనం ఈ యొక్క రౌట్స్ మనం యూస్ చేసుకోం ఫ్రీక్వెంట్గా. అలాంటప్పుడు ఇది ఏం చేస్తుందంటే వీ జనరలీ యూజ్ దిస్ గార్డ్ when we do not want to unauthorized users has to be even able to see the module. అంటే ఒక మాడ్యూల్ని అనాథరైజ్డ్ యూజర్స్ చూడకూడదు అనుకున్నప్పుడు మనం అసలు ఆ యొక్క మాడ్యూల్ని లోడ్ చేయమన్నమాట, ఓకే? సో దట్ ఈస్ ద పార్ట్ రిగార్డింగ్ ద కెన్ లోడ్. అండ్ కమింగ్ టు ద సింటాక్స్ వచ్చేసి ఈ యొక్క రౌట్ గార్డ్స్ మనం ఎలా యూస్ చేసుకుంటామంటే, సో దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ సింటాక్స్. మనం ఇప్పుడు దాకా చూసిన అన్ని సింటాక్స్ లాగానే ఉంటుంది. ng గార్డ్ వీ నీడ్ టు ప్రొవైడ్ ద గార్డ్ నేమ్. అంటే మీరు ఏదైతే మీ యొక్క గార్డ్ నేమ్ ఇచ్చుకుందాం అనుకుంటున్నారో, మీ యొక్క
రౌట్ గార్డ్ నేమ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తాం అనుకుంటున్నారో అది మనకి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రౌట్ గార్డ్స్ ఇన్ ద యాంగులర్ అండి. ఓకే, సో అసలు మనకి వాట్ ఈజ్ రౌట్ గార్డ్ అంటే ఏంటి అండ్ పర్పస్ ఆఫ్ రౌట్ గార్డ్ అంటే ఏంటి అండ్ రియల్ టైమ్ సినారియోస్లో మన యొక్క రౌట్ గార్డ్స్ని ఎక్కడ యూస్ చేసుకుంటాం అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ రౌట్ గార్డ్స్ అండ్ సింటాక్స్ ఆఫ్ ద రౌట్ గార్డ్. ఓకే, సో ఇక ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీకు నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద కోడింగ్ పార్ట్ అనేది హౌ టు ఇంప్లిమెంట్ ద రౌట్ గార్డ్స్ అనేది నేను నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ హోప్ ఈ సెషన్ ప్రతి ఒక్కరికి నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.